మీ కృష్ణమ్మ కథలు శ్రోతలందరికీ నమస్కారం. ముందుగా మీ కృష్ణమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి. నోటిఫికేషన్ల రూపంలో కొత్త కథల వివరాలు వెంటనే మీకు అందుతాయి. అలాగే కథ నచ్చితే లైక్ చేయండి. రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి లలిత శ్రీపతి గారి కథ ప్రేమ ఎంత బధిరం ఈ వీడియోలో మీరు వినబోతున్నారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? అమ్మా, ఫోన్ ఎత్తగానే ప్రవీణ్ గొంతు సుధకి ఏదో తేడాగా అనిపించి, ఏమైంది ప్రవీణ్? ఆదుర్దాగా అడిగింది. ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు? అమ్మా, నాన్నకి సీరియస్గా ఉందట. అత్త ఫోన్ చేసింది. మేము విజయవాడ బయలుదేరి వెళ్తున్నాం. నువ్వు కూడా వస్తావా? అడిగిన ప్రవీణ్కి ఒక్క క్షణం నిశ్శబ్దం తరువాత, నాకివాళ బోర్డు మీటింగ్ ఉంది. నేను అవగానే బయలుదేరతాను. ఈలోగా మీరు వెళ్ళండి సమాధానం చెప్పింది. సుధ ఒక ప్రముఖ బ్యాంకులో జనరల్ మేనేజర్. ఇవాళ రేపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కాబోతోంది. బ్యాంకింగ్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. తను వచ్చేసరికి అన్ని ఏర్పాట్లు చేయమని సరోజకి చెప్పి బ్యాంకుకు వెళ్ళింది సుధ. డ్రైవింగ్కి సరోజ భర్త రాజు ఉన్నాడు. కారులో కూర్చుని, మురళికి బాగా సీరియస్గా ఉంది, వెంటనే రా అని కృష్ణ ఉషా పెట్టిన మెసేజ్ చూసి, ఏమైంది ఉన్నట్టుండి అనుకుంటూ కళ్ళు మూసుకుని వెనక్కి వాలిన సుధకి మురళితో తన ప్రేమ పెళ్లి సంగతులు గుర్తుకొచ్చాయి. సుధ భర్త మురళి ఉషకి అన్నయ్య. సుధ ఉష ఇంటర్మీడియట్ నుంచి స్నేహితులు. ఒకటే కాలేజ్, ఒకే క్లాస్. అందరూ ఇంజనీర్లు డాక్టర్లు కావాలనుకుంటున్న సమయంలో తాను ఆర్ట్స్ తీసుకుంది. ఎందుకంటే తన ఆశయం ఐఏఎస్. ఉష అన్న మురళి ఐఐటిలో మంచి ర్యాంక్ సాధించి ముంబైలో కంప్యూటర్స్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఉషకి తెలుసు తనకి ర్యాంక్ రాదు అని. అందుకే ఆర్ట్స్ గ్రూప్లో చేరింది. ఉష పెళ్ళి ఎలాగో అత్త కొడుకు కృష్ణతో సెటిల్ అయింది. కృష్ణ చదువై ఉద్యోగం రాగానే పెళ్ళి అనుకున్నారు. సుధ అందం తెలివి కలబోసిన అమ్మాయి. మురళి కూడా ఆకర్షణీయంగా ఉండేవాడు. సుధ నాన్నగారు బ్యాంక్ ఆఫీసర్, అమ్మ గృహిణి, అక్కయ్య డాక్టర్. సెలవులకి వచ్చినప్పుడు మురళి కళ్ళు సుధ కోసం వెతికేవి. ఉషతో సినిమా ప్రోగ్రాం పెట్టి కృష్ణని సుధని కూడా పిలిచేవాడు. సుధ కూడా ఫ్రీగా అన్ని విషయాల గురించి చాలా చక్కటి అవగాహనతో మాట్లాడేది. నిజానికి మురళికి చదువు తప్ప ఇవేమీ తెలియవు. అందుకే సుధ మాట్లాడుతుంటే శ్రద్ధగా వినేవాడు. సుధ ఉష బిఏలో చేరారు. కృష్ణ జాబ్లో, మురళి ఐఐఎంలో చేరారు. వీళ్ల డిగ్రీ పరీక్షలు అయ్యాయి. మురళి ఎంబీఏ అయిపోవస్తోంది. ఉష బీఈడీలో, సుధ ఎంఏలో చేరదాం అనుకున్నారు. ఉష కృష్ణ పెళ్లి తాంబూలాలు మార్చుకునేటప్పుడు మురళి వచ్చాడు. ముందే చక్కటిదేమో. సుధ మంచి పట్టుచీర, నగలతో ఇంకా అందంగా తయారయ్యింది. ఏయ్, నిశ్చితార్థం నీదా నాదా? నాకంటే అందంగా కనపడకూడదని చెప్పానా లేదా? బుంగమూతి పెట్టింది ఉష. నేను ఎంత తయారైనా నా ఉష వెలుగేది? నవ్వింది సుధ. అవును, నా కళ్ళతో చూడు, నా ఉష అంత అందమైన అమ్మాయి ఈ ప్రపంచంలోనే లేదు అన్నాడు కృష్ణ. సిగ్గుతో ఉష మొహం ఎర్రగా అయింది. మీ అన్నా చెల్లెళ్ళు ఎప్పుడూ ఒకటే అంటూ వెళ్ళింది. మురళి 1-2 సార్లు సుధతో ఏదో చెప్పబోయి, ఏంటి అంటే ఏం లేదు అని తప్పించుకున్నాడు. ఫంక్షన్కి సుధ కుటుంబం కూడా వచ్చి వెళ్ళారు. మిగిలిన అందరితో కలిసి భోజనంకి కూర్చున్నప్పుడు మురళి నెమ్మదిగా సుధ పక్కన చేరాడు. మాటల్లో తనకి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. కంగ్రాట్స్ అంది సుధ సంతోషంగా. నీ ప్లాన్ ఏంటి అడిగాడు మురళి. ఎంఏ చేస్తూ సివిల్స్కి తయారవుతాను అంది సుధ. మొదటిసారే ర్యాంక్ తెచ్చుకోవాలని నా కోరిక అంది. సివిల్స్ కాకుండా నువ్వు కూడా ఏదైనా బ్యాంక్ ఆఫీసర్ అయితే అంత టెన్షన్ ఉండదు కదా అన్న మురళికి. అవును, కానీ నాకు కలెక్టర్ అవ్వడం జీవితాశయం అంది సుధ ఉత్సాహంగా. అక్క పెళ్లి కుదిరింది, బావ డాక్టర్. పెళ్లి తర్వాత సీరియస్గా మొదలు పెడతాను చెప్పింది. నోట్లో ముద్ద పెట్టుకునేవాడు ఒక్కసారి ఆగి, సుధా, నిన్ను ప్రేమిస్తున్నాను. నా కోసం వేచి ఉండు. ఎవరితో ఒకరితో పెళ్లి కుదుర్చుకోకు. నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. మా అమ్మకి నా ప్రేమ గురించి చెప్పాను. వాళ్ళు మీ వాళ్ళతో మాట్లాడతారు. ఏదో మామూలుగా మాట్లాడుతున్నట్టు చెప్పాడు.
అనుకోని విషయానికి ఒక్కసారి పొలమారినట్టయింది సుధకి. దగ్గుకి ఎర్రబడిందా లేక సిగ్గుకి ఎర్రపడిందా తెలియకుండా మొహం కందిపోయింది. గబగబా లేచి వెళ్తున్న సుధ వెనకే వెళ్ళాడు మురళి సమాధానం తెలుసుకోవడానికి. సుధకి మురళి చెప్పింది 1 నిమిషం అర్థం కాలేదు. అర్థమయ్యాక ఏమనాలో తెలియలేదు. ఎక్కడో మనసులో అనిపిస్తున్నా ఇంత త్వరగా అడుగుతాడు అనుకోలేదు. 300 మంది ఆడపిల్లల కల ఐఐటీలో చదివిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం. ఇంకా ఐఐటి ఐఐఎం రెండూ అంటే జాక్పాటే. నాకు టైం కావాలి అంది వెనకే వచ్చిన మురళితో. నా అంతటి వాడు అడిగితే వెంటనే ఒప్పుకోవా అన్నట్టు చూశాడు. మొహం కొంచెం అసహనంగా పెట్టి సరే అన్నాడు. మర్నాడు ఆదివారం కావడంతో ఇంట్లో వాళ్లతో విషయం చెప్పింది. అది అందరికీ అనుకోని సంతోషించదగ్గ విషయమే. సుధా వాళ్ళ నాన్నగారు మాత్రం ఆలోచించుకోమ్మా, సివిల్స్ అనేది నీ కళ అన్నారు. మర్నాడు ఉషతో చెప్తే అవును ఇంట్లో చెప్పాడు, కానీ సుధా మా అన్నయ్యకి చాలా అహం ఎక్కువ. తను అనుకున్నదే జరగాలి. అందరూ తనకంటే తక్కువ అనుకుంటాడు. ప్రతి వాళ్ళని తనతో పోల్చి తక్కువగా మాట్లాడతాడు. అసలు నేను లెక్కల గ్రూప్ తీసుకోకపోవడానికి వాడే కారణం. నీ తత్వానికి తనకు సరిపోదు అంది. ప్రేమ గుడ్డిదని ఎవరన్నారు, కానీ ప్రేమ చెవిటిది కూడా. ఇవేమీ సుధ చెవులకు ఎక్కలేదు. ఇన్నేళ్లలో తనకు తెలియకుండా మురళి ప్రేమలో పడిపోయింది. అతను తన మీద చూపించే శ్రద్ధని అపురూపమైన ప్రేమే అనుకుంది. తన ఆశయం కన్నా ప్రేమ ముఖ్యమైపోయింది. ఒక్కసారైనా సివిల్స్కి రాయమని సుధని తండ్రి బలవంత పెట్టారు. మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు, కానీ ఎంఏ అయ్యేదాకా పెళ్లి వద్దు అని గట్టిగా చెప్పారు. అదే మాట మురళితో చెప్పింది సుధ. నేను నా స్థాయి దిగి నీ వెనకాల పడ్డందుక నీ కలుసు. ఇంకా ఎంతకాలం ఆగాలి నీకోసం కోపంగా అన్నాడు మురళి. నువ్వు ఎప్పటినుంచో నన్ను నీ మనసులో పెట్టుకొని మీ ఇంట్లో వాళ్లతో కూడా చెప్పి అప్పుడు నాకు చెప్పావు. నేను మాత్రం నువ్వు చెప్పగానే చదువాపి నిన్ను పెళ్లి చేసుకోవాలా? ఉషకి నిశ్చితార్థం కూడా అయింది కనుక ఉష పెళ్లి తర్వాతే మన పెళ్ళి. నచ్చితే ఆగు, లేకపోతే నీ ఇష్టం. కొంచెం కాఠిన్యం గొంతులోకి తెచ్చుకొని అంది సుధ. చప్పున మాట మార్చేశాడు మురళి. అంత కాఠిన్యంగా మాట్లాడకు సుధా, నిన్ను వదిలి ఉండాలనేసరికి బాధతో అలా మాట్లాడాను. సరే, నీ ఎంఏ అయ్యాకే చేసుకుందాం అన్నాడు ప్రేమగా. ప్రతి వారం 10 రోజులకు మురళి వచ్చేవాడు. అతనితో సమయం గడపకపోతే అలిగేవాడు. బయటకు తీసుకెళ్లి ఏవో బహుమతులు కొనేవాడు. నువ్వే నా జీవితం అని కబుర్లు చెప్పేవాడు. సుధ పూర్తిగా ప్రేమమత్తులో మునిగిపోయింది. సివిల్స్ రాస్తే ప్రిలిమ్స్ కూడా పాస్ అవ్వలేదు. తండ్రి బాధపడ్డా సుధ పెద్ద పట్టించుకోలేదు. నాకిప్పుడు 22 ఏళ్లే, ఇంకా టైం ఉంది సివిల్స్కి అనుకుంది. స్వతహాగా తెలివిగలది కనుక ఎంఏ మాత్రం మంచి మార్కులతో పాస్ అయింది. పెళ్ళయ్యాక ముంబై వెళ్ళింది. కొత్తలో సుధని అపురూపంగా చూశాడు మురళి. ప్రతి పార్టీకి తీసుకెళ్లేవాడు. అక్కడ అందరూ నీ భార్య చాలా అందంగా ఉంది, తెలివి కలది, నువ్వు లక్కీ అంటే పొంగిపోయేవాడు. కానీ కొంతకాలానికి తేడా వచ్చింది. నెమ్మదిగా సుధని బయటకు తీసుకెళ్లడం మానేశాడు. వరమో శాపమో, అదే సమయానికి సుధ గర్భవతి అయింది. దానితో తన ఇంట్లోనే ఉండేది. మురళి ప్రవర్తనలో మార్పు వచ్చింది. కొంచెం కూడా సాయం చేసేవాడు కాదు. వాంతులైతే విసుక్కునేవాడు. ఓపిక లేదంటే ప్రపంచంలో నువ్వొక్కదానివైనా కడుపుతో ఉంది అనేవాడు. సుధని చూడడానికి వచ్చిన మురళి తల్లి రాజ్యలక్ష్మి పరిస్థితి గమనించి సుధని తీసుకుని వచ్చేశారు. ఎప్పుడో తప్ప ఫోన్లో మాట్లాడిన మురళిని ఏమనుకోవాలో తెలిసేది కాదు సుధకి. ఆఫీసులో బిజీ అని సర్ది చెప్పుకునేది. డెలివరీ టైంకి పుట్టింటికి వెళ్ళింది. బాబు పుట్టాక ఒకసారి వచ్చి చూశాడు. మామూలుగా తండ్రి అయిన వాడి సంతోషం ఉత్సాహం కనిపించలేదు. బాబుకి ప్రవీణ్ అని పేరు పెట్టారు. నాకు భోజనం ఇబ్బందిగా ఉంది, త్వరగా వచ్చేయి అని చెప్పి వెళ్ళాడు. 3వ నెలలో అత్తగారు తల్లి ఇద్దరూ వచ్చి దింపి జాగ్రత్తలు చెప్పి వెళ్ళారు. సుధ ప్రవీణ్ని తీసుకుని వచ్చాక ఇంకా చిరాకు ఎక్కువైంది మురళికి. తన సొంత కొడుకుని కూడా తనకంటే ఎక్కువగా చూడడం సహించలేకపోయేవాడు. ఎప్పుడూ బాబు అంటావు, వీడొకడు నాకు పోటీ అనేవాడు. అప్పుడే పుట్టిన పసిగందుకి తనకి పోటీ ఏమిటి? పైగా వాడు తమ కన్న కొడుకు. తండ్రిగా తన పిల్లవాడి ఆలనా పాలనా చూడకపోగా సుధ ఎక్కువ టైం బాబుతో గడుపుతుంటే చికాకు పడేవాడు.
సుధకి ఇంటి పని అలవాటు లేకపోయినా ఇన్ని రోజులు చేసింది. ఇప్పుడు బాబుతో చాలా కష్టంగా అనిపించి పని మనిషిని పెట్టుకుందామంటే సంపాదిస్తే తెలుస్తుంది డబ్బు విలువ, చూసి ఖర్చు పెట్టు అన్నాడు మురళి. ఎవరో బాణంతో గురిపెట్టి కొట్టినట్టయింది సుధకి. ఈ మాట వినడానికైనా తాను సివిల్స్ వదిలేసి పెళ్లి చేసుకుంది? ప్రేమే ముఖ్యమంటూ ఉషా తండ్రి ఇద్దరూ చెప్పారు తొందరపడవద్దని. తనే బధిరురాలైంది. సుధ మనసులో సంఘర్షణ మొదలైంది. అప్పటి నుంచి ఏమాత్రం టైం దొరికినా బుక్స్ తీసి చదివేది. కాలం గడుస్తున్న కొద్దీ ఉష వాళ్ళ అన్న గురించి చెప్పింది ఎంత సత్యమో అర్థమైంది. తన పై అధికారులు తెలివి తక్కువ వాళ్ళు, కింద పనిచేసేవాళ్ళు అందరూ మూర్ఖులనేవాడు. ఎవరికీ ఏమీ తెలీదు, తనకే అన్నీ తెలుసు అనేవాడు. ఐఐటి ఐఐఎంలో చదవకపోతే వృధా అనేవాడు. ఏవో కారణాల వల్ల అక్కడ చదవకపోయినా ఎవరి తెలివి వాళ్ళది. అందర్నీ అలా తీసి పారేయకు. ప్రతి వాళ్లలో ఏదో ఒక మంచి లక్షణం ఉంటుంది, దాన్ని గుర్తించు అనేది సుధ. అబ్బో, నువ్వే ఐఐఎంలో చదివినట్టు చెప్తావు, చాలే అని ఎగతాళిగా మాట్లాడేవాడు. ఆఫీస్లో తనతో పనిచేసే ప్రతి వాళ్ళని ఏదో రకంగా మాటలతోనో చేతలతోనో బాధ పెట్టేవాడు. యాజమాన్యంకి ఈ విషయంలో ఫిర్యాదులు వెళ్ళాక మురళిని ఉద్యోగంలో నుంచి తీసేశారు. ఇంక దానికి కారణం పిల్లవాడి జాతకం, సుధ దురదృష్టము అనే తప్ప వేరే మాట లేదు. ప్రతి విషయానికి కోపం, వస్తువులు విసిరేయడం, అరుపులు తప్ప స్థిమితంగా కూర్చుని ఏం చెయ్యాలి అనే ఆలోచన లేదు. జాబ్స్ ఇదివరకులాగా కాదు కదా, ఒకటి పోతే ఇంకోటి వస్తుంది, నీకున్న అర్హతలకి ఇంకా మంచిదొస్తుంది అని సుధ ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తే, నీకేదో ఉద్యోగాల గురించి తెలిసినట్టు చెప్తావు, నోరు మూసుకో అని అరిచేవాడు. ఎప్పుడూ ఎవరి చేత మాట పడని సుధకి మింగుడు పడేది కాదు. కానీ ఉద్యోగం పోయిన బాధలో ఉన్నాడని ఏమీ మాట్లాడేది కాదు సుధ. ఇంటర్వ్యూకి వెళ్ళి ఉద్యోగం రాకపోతే ఆ రోజు సుధకి నరకమే. ఉద్యోగం వచ్చినా 2-3 నెలలు కూడా నిలవకపోవడం. ఇంత జరిగినా తప్పు తనది అని ఒప్పుకోని మూర్ఖత్వం మురళిది. ఎవరితోనూ ఫోన్లో మాట్లాడేవాడు కాదు, ఫోన్ చేసినా ఎత్తేవాడు కాదు. ప్రతిదానికి ఇద్దరి మధ్య మాటల సంఘర్షణ జరిగేది. రాను రాను మౌనం ఉత్తమం అని సుధ ఊరుకునేది. కానీ మనసులోని ఈ సంఘర్షణకి అంతమెప్పుడు అనుకునేది. ఆ సమయంలో సుధకి అందరికన్నా ఉషా, కృష్ణ చాలా అండగా ఉన్నారు. రోజూ ఏదో టైంలో ఫోన్ చేయడం, ధైర్యం చెప్పడం చేసేవారు. ప్రవీణ్ ఆటలతో కొంత మనసుకు శాంతి పొందేది సుధ. ఒకరోజు ఉష ఫోన్ చేసింది. సుధా, బ్యాంక్ ఆఫీసర్స్ కోసం ప్రకటన వచ్చింది, నువ్వు అప్లై చెయ్యి. నువ్వు కూడా ఇక్కడికి వస్తే బాబుని అమ్మ చూస్తుంది. మనం ఇద్దరము పరీక్షకి తయారై రాద్దాం అంది. ఏ వంకతో అక్కడి నుంచి బయటపడదామా అని చూస్తున్న సుధ వెంటనే హైదరాబాద్ వచ్చింది. తల్లి, తండ్రి అక్క డెలివరీకి అమెరికా వెళ్ళారు. పుట్టింటి వాళ్ళకి మురళి గురించి ఎప్పుడూ వ్యతిరేకంగా చెప్పేది కాదు. తొందరపడి పెళ్లి చేసుకున్నావు అంటారని ఒకటి, అనవసరంగా బాధ పెట్టడం ఎందుకని ఇంకోటి. రాజ్యలక్ష్మి కూడా బాబుని చూసుకుంటూ సుధని, ఉషని చదువుకోమనేది. 1 నెల తర్వాత మురళి ఫోన్ చేసి దుబాయ్లో ఉద్యోగం వచ్చిందని, తాను వెళ్ళి చేరి కొంతకాలం అయ్యాక సుధని, బాబుని తీసుకెళ్తాను అన్నాడు. ఇది ఒకందుకు మంచిదే అనుకుంది సుధ. మళ్ళీ కాలేజ్ సమయంలో సుధలాగా మారి రాత్రి పగలు కష్టపడి చదివింది. ఎలాగైనా ఉద్యోగం తెచ్చుకొని తన కాళ్ల మీద తాను నిలబడాలి అనే పట్టుదలొచ్చింది. బాబు ఖర్చులకి లెక్క చూసే మురళి మనస్తత్వానికి తన సంపాదన తనకి ఉండడం చాలా ముఖ్యం అని ఆలస్యంగా గ్రహించింది. తానేమిటో ఎవరికో కాదు, తనకే తన సత్తా నిరూపించుకోవాలి అనుకుంది గట్టిగా. సుధా, అంత కష్టపడాల పరీక్షకి, మరీ యూనివర్సిటీ ర్యాంక్ రావాలన్నట్టు చదువుతున్నావు అని ఉష అంటే, ఉషా, ఎంత పెళ్ళై భర్త సంపాదిస్తున్నా మనకంటూ ఆర్థిక స్వతంత్రం ఉండాలి. నేను ఆలస్యంగానైనా కళ్ళు తెరిచాను, నువ్వు ఉద్యోగం తెచ్చుకోవాలని దృష్టి పెట్టి చదువు అనేది. కృష్ణ ఎగతాళి చేసేవాడు ఉషని. తా చెడ్డ కోతి మీ ఫ్రెండ్, జాగ్రత్త సుధా అని. దానితో ఉక్రోషం వచ్చి ఉష కూడా శ్రద్ధగా చదివింది. పరీక్ష రాసిన సుధ బాగా వ్రాశానని తృప్తిగా ఊపిరి పీల్చుకుంది. వ్రాత పరీక్ష పాస్ అయ్యారని సుధా, ఉష ఇద్దరికీ ఇంటర్వ్యూకి పిలుపొచ్చింది. సుధకి ఆఫీసర్ పోస్ట్ వచ్చింది. ఉషకి ఆఫీసర్ కింద సెలెక్ట్ కాలేదని, కావాలంటే క్లర్క్ పోస్ట్ ఇస్తామని అన్నారు. సుధ, వద్దు ఉషా, మళ్ళీ వ్రాయ్
ఈసారి వస్తుంది అంటే, వద్దులే సుధా, నేను నీలాగా కష్టపడే రకం కాదు, నాకు క్లర్క్ పోస్టే నయం అని చేరిపోయింది. ఆఫీసర్గా సుధకి పర్మనెంట్ పోస్టింగ్ వచ్చేలోగానే మురళి మళ్ళీ దుబాయ్ ఉద్యోగం మాని వచ్చాడు. నాన్న నాన్న అంటూ మురళి వెనకే తిరుగుతున్న ప్రవీణ్ని చూసి సుధకి అర్థమైంది, చిన్నవాడు తండ్రి సమక్షం ఎంతగా కోరుకుంటున్నాడో అని. ప్రవీణ్ కోసం మురళితో ఓర్చుకుని ఉండేది సుధ. ప్రవీణ్ నాన్న అంటూ దగ్గరకొచ్చినా పెద్ద ముద్దు చేసేవాడు కాదు. బాబుని నువ్వు కూడా చూసుకోవాలి, సుధ మీద కొంతైనా సానుభూతి చూపించు, నీ వల్ల ఆ అమ్మాయి ఒక్కతి అటు ఉద్యోగం ఇటు బాబుతో ఎంత కష్టపడుతుందో చూడు అని రాజ్యలక్ష్మి కోప్పడేది. కొన్ని రోజులు ఊరుకుని సుధని జాబ్ మానేయమని గొడవ పెట్టుకున్నాడు. నువ్వు ఉద్యోగం ఎక్కడా కుదురుగా చెయ్యవు, నేను చేస్తే నీ అహం దెబ్బతింటోంది, ఇద్దరూ ఉద్యోగం మానేసి ఎలా అంది సుధ. ఏ కంపెనీలో చూసినా అంతా తెలివి తక్కువ వాళ్ళు, వాళ్ళ దగ్గర నేను ఉద్యోగం చెయ్యను అన్నాడు మురళి. అసలు నీ సమస్య ఏంటో తెలుసా మురళి? నీ ఐఐటి ఐఐఎం డిగ్రీ. మన సమాజంలో ఆ కాలేజీల్లో చదివితే ఇంటా బయట మిమ్మల్ని ఇంద్రుడు చంద్రుడు అని ఆకాశానికి ఎత్తేస్తారు. దానితో మీకు బాగా అహంకారం పెరిగి అందరినీ చులకనగా చూస్తారు. నేను ఒప్పుకుంటాను, అక్కడ చదవడానికి మంచి తెలివి కావాలి, కానీ వేరే వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు కాదు. మనిషిగా బతకడానికి తెలివితో పాటు సమాజంలో అందరితో కలిసి ఉండే స్వభావం, చుట్టుపక్కల వాళ్ళని సానుభూతితో చూసే మనసు కావాలి. అప్పుడే నువ్వు అంతటా రాణిస్తావు. నేను కూడా నీ డిగ్రీ చూసే నిన్ను పెళ్లి చేసుకున్నా, నీ మనస్తత్వం కాదు. అదే నేను చేసిన పెద్ద తప్పు. ప్రవీణ్ దృష్ట్యా ఇప్పుడు వెనక్కి తీసుకోలేని తప్పు. ఇంకెప్పుడూ నన్ను ఉద్యోగం మానమని అనకు, నేను మానను. అదే నా జీవితం, నా గుర్తింపు గట్టిగా చెప్పింది సుధ. కథలో తరువాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.